కావలి పట్టణం 20వ వార్డులో ఇంటింటికి ప్రచార కార్యక్రమాన్ని ఎమ్మెల్యే కావి కృష్ణారెడ్డి లాంఛనంగా ప్రారంభించారు. ఎమ్మెల్యే కావి కృష్ణారెడ్డి, నియోజకవర్గ పరిశీలకులు జయంతిబాబు, అధికారులు, టీడీపీ నాయకులు, కార్యకర్తలు, క్లస్టర్ యూనిట్ ఇన్ఛార్జీలతో కలిసి ఇంటింటికి వెళ్లి కరపత్రాలు పంపిణీ చేసి ప్రజల సమస్యలను అడిగి తెలుసుకున్నారు. కూటమి ప్రభుత్వం 2 ఏళ్ల పాలన పూర్తి చేసుకున్న సందర్భంగా చేపట్టిన ఇంటింటి ప్రచార కార్యక్రమం ప్రజలకు చేరువయ్యే గొప్ప అవకాశమని ఎమ్మెల్యే పేర్కొన్నారు. 45 రోజుల పాటు ప్రతి ఇంటికి వెళ్లి ప్రభుత్వ సంక్షేమ పథకాలు, అభివృద్ది కార్యక్రమాలపై ప్రజలకు అవగాహన కల్పించనున్నట్లు తెలిపారు. కూటమి నాయకులు ప్రజలకు సేవ చేయడంలో ఎప్పుడు ముందుంటారని, వారి సేవలను ప్రజలు సద్వినియోగం చేసుకోవాలని ఎమ్మెల్యే పిలుపునిచ్చారు. ప్రతి పేద కుటుంబానికి తెలుగుదేశం పార్టీ ఎల్లప్పుడూ అండగా ఉంటుందని ఎమ్మెల్యే పేర్కొన్నారు. వృద్ధులకు కానీ, వికలాంగులకు కానీ, వితంతులకు కానీ పెన్షన్లు 1వ తేదీ వస్తుందంటే అది ఆదివారం అయితే 31వ తేదీని ఇచ్చి మీ ముంగిటికి వచ్చి మీకు తీసుకొచ్చి ఇచ్చి మీ కళ్ళల్లో ఆనందం చేస్తుంది. కాబట్టి ఈరోజు మా తెలుగుదేశం కార్యకర్తలు అందరూ కూడా మీ ఇంటికి ధైర్యంగా వస్తున్నారు. ముఖ్యంగా కావలి నియోజకవర్గం అభివృద్ధి పదంలో నడుస్తుంది. మీ ఆశీస్సులతో, మీ యొక్క ఆలోచనలతో, మీరు ఇచ్చిన స్ఫూర్తితో ఈరోజు కావలి నియోజకవర్గం కనకపట్నం దిశగా అడుగులు వేడుస్తుంది. తప్పకుండా మీ ఆలోచనలు, మీ యొక్క విధి విధానాలతో తప్పకుండా కావలి తెలుగుదేశం పార్టీ ముందుకు పోతుందని, ఎల్లవేళలా కావలి తెలుగుదేశం పార్టీ సేవ చేస్తూనే ఉంటుందని, ప్రతి ఒక్క పేదవాడి కళ్ళల్లో ఆనందం కోసం తెలుగుదేశం పార్టీ ఎప్పుడు కూడా చూస్తుందని, కావలి ప్రశాంతతకు మారిపోయినటువంటి కావలిలో ఎక్కడ సాంఘిక కార్యక్రమాలు జరగలేకుండా, అవాంఛనీయ సంఘటనలు జరగకుండా, గంజాయికి తావు లేకుండా ఎక్కడ కూడా ప్రజలు స్వేచ్ఛగా జీవించే విధంగా శాంతి భద్రతను రక్షించుకుంటూ కావాలని ఈరోజు అభివృద్ధి పథంలో నడవడానికి కృషి చేస్తున్నటువంటి శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారికి, అదేవిధంగా మన నారా లోకేష్ బాబు గారికి, పవన్ కళ్యాణ్ గారికి ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తూ, ఈ కావలి తెలుగుదేశం పేద బడుగు బలహీన వర్గానికి అంకితమైన తెలుగుదేశంగా కావలి పార్టీ ఉంటుందని కూడా సందర్భంగా తెలియజేస్తూ, ప్రజలందరూ కూడా మీకు అర్జీలుగా ఇవ్వడం జరుగుతుంది. మీ ముందు రోజే మేము అందించి పాంప్లెట్ ఇస్తున్నాం. దయచేసి మీరందరూ కూడా మీ వ్యక్తిగత సమస్యలు కూడా మాకు తెలియజేయండి. తప్పకుండా ఈ రాబోయే 3 సంవత్సరాల కాలంలో మీరు అడిగినటువంటి ప్రతి ఒక్క సమస్యను పరిష్కరించి ఆనాడు 2029లో మళ్ళా ఎన్నికల్లో మీ ముందుకు వస్తామని, ఆనాడు ఆశీర్వాదంతో మళ్ళా కావలి తెలుగుదేశం కనీసం చేసుకునే విధంగా మీ దీవెనలు, మీ ఆశీస్సులు అన్ని కూడా మాకు ఉండాలని మనసారా కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నా.